హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యులు మొన్న సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజీనామా చేశారు. వీళ్ళు ముగ్గురు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. ఒకరు మోపిదేవి వెంకటరమణ, రెండు ఆర్ కృష్ణయ్య, అలాగే మూడు బీదం మస్తాన్రావు. ఈ ముగ్గురిని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధిష్టానం ఏరి కోరి రాజ్యసభకు పంపించారు. అయితే కారణాలేంటో తెలియదు కానీ ఈ ముగ్గురు రీసెంట్గా రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంటే ఆర్ కృష్ణ విషయంలో రెండు రకాలుగా వినబడుతుంది. ఒకటి, బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని, రెండు, అతను బీజేపీ తరఫున ఏదో ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళబోతున్నాడనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ మూడు స్థానాలకు సంబంధించి, అంటే ఈ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పుడు 6 మంది పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. మరి 3 స్థానాలకు 6 మందిలో ఎవరిని కన్ఫర్మ్ చేస్తారనే దానిపైన పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే ఈ ఆశావాహుల సంఖ్య అయితే పెద్దగానే ఉంది. అయితే ఫిల్టర్లో భాగంగా 3 పేర్లు అయితే బయటకు వచ్చాయి. దేవినేని ఉమామహేశ్వరరావు, అశోక్ గజపతిరాజు, అలాగే యనమల రామకృష్ణుడు. ఈ 3 పేర్లు అయితే బలంగా వినబడుతున్నాయి. ఇక జనసేన పార్టీ నుంచి ఒకే ఒక్క పేరు నాగబాబు, మెగా బ్రదర్ నాగబాబు పేరు వినబడుతుంది. అలాగే బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు వినబడుతున్నాయి. ఒకటి సోము వీర్రాజు, రెండు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే జనసేన పార్టీ నుంచి మాత్రం నాగబాబు కన్ఫర్మ్ అయినట్లుగా వినబడుతూ ఉంది. ఎందుకంటే జనసేన పార్టీలో పెద్దగా పోటీ లేదు. ఈ ఒక్క స్థానాన్ని కంపల్సరీ జనసేనకు ఇవ్వాల్సిందే. అందులో నాగబాబుని రాజ్యసభకు పంపాల్సిందే. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి నాగబాబుకు ఒక మంచి పదవి, అది కూడా ఒక పెద్ద స్థాయిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందులో భాగంగా పెద్దల సభ అయినటువంటి రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే ఇది వేరే రాష్ట్రం నుంచి పంపించాలనే, అంటే బీజేపీ కోటాలో వేరే రాష్ట్రం నుంచి పంపించాలనే ఒక ఆలోచన అయితే జరిగినట్లు ఒక సమాచారం అయితే ఉండే. కానీ ఇప్పుడు ముగ్గురు ఖాళీ అయ్యేసరికి వారిలో ఒక్కరి స్థానంలో నాగబాబు గారిని పంపించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మిగతా 2 స్థానాల విషయానికి వస్తే, ఒకటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, అలాగే దేవినేని ఉమా. ఈ ముగ్గురిట్లో ఇద్దరికి మాత్రం టీడీపీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇందులో ఒక పేరు మాత్రం దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీ ఆర్టీసీ చైర్మన్గా పదవి ఇచ్చే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇక బీజేపీ కూడా 3 పార్టీలు ముగ్గురు సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి సోము వీర్రాజు కానీ, లేకుంటే విష్ణువర్ధన్ రెడ్డి కన్నా ఇవ్వాలని చెప్పేసి బీజేపీ నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం బీజేపీకి ఇచ్చేది లేదు, 2 టీడీపీకి, 1 జనసేనకి ఇవ్వాలనే ఒక ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా త్వరలోనే వీటికి సంబంధించిన ఒక న్యూస్ అయితే బయటకు రాబోతుంది. ముఖ్యంగా జనసేన సంబంధించినటువంటి నాగబాబు గారికి అయితే కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి.